లేటెస్ట్ ఎపిసోడ్స్ ను సన్ నెక్స్ట్ లో చూసి ఎంజాయ్ చేయండి. మంచి మంచి అన్నావు కదరా, నీ ఊపిరిని మట్టిలోనే కలిపాను కదరా. అది ఆగకుండా వాడి మంచి ఆపుతుందేమో చూద్దాం. రేపు వాడు జైలు పాలయ్యి ఈ పొలానికి దూరం అయితే నీ మంచివాడిని బయటికి తీసుకొస్తుందేమో చూద్దాం. ఈ దొరబాబు కోరుకున్నది లాక్కోవడమే తెలుసురా. ఇప్పుడు నీ ప్రాణాలు కోరుకునేలా చేశావు, అందుకే లాక్కున్నా మాస్టరు. పోనీలే అనుకుంటే కోట్లాటకు దిగి కోట్లు పొడిపించుకున్నావు కదరా. ఇప్పుడు ప్రశాంతంగా ఉందిరా. నేను మాట మీద నిలబడే మనిషిని మాస్టారు, అందుకే అప్పుడు నీ మాటలకు వార్నింగ్ ఇచ్చి వదిలేశా. మొన్న జైల్లో వార్నింగ్ ఇచ్చినట్టు ఇప్పుడు నిన్ను చంపేశా. రే రండ్రా. అన్నా వాడిని గొయ్యి తీసి పాతేద్దామన్నా. ఎవడికి రాబోరా అడివినాయలా. వాడు మనుషుల కంట పడాలి, పోలీసుల సత్యం వెంట పడాలి. చాలా పనులున్నాయి. చివరికి నేను భయపడ్డట్టే జరిగింది పిన్ని. ఆ దొరబాబే ఆయనకేదో హాని తలపెట్టాడు. అయినా తప్పంతా నాదే పిన్ని. చిన్నప్పటి నుంచి నాకు కన్నీళ్లు తప్ప ఇంకేమీ లేవు. ఆయన్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అనుకున్నాను, కానీ ఆయనకి నా దురదృష్టాన్ని దగ్గర చేస్తున్నానని తెలుసుకోలేకపోయాను. ఆ అదృష్టాన్ని పొందే అర్హత నాకు లేదు అని గుర్తించుంటే ఎప్పుడు ఆయన్ని ప్రమాదం చుట్టుముట్టేదే కాదు. అసలు నేను ఆయన జీవితంలోకి రాకుండా ఉండాల్సింది పిన్ని. అంతా నా వల్లే జరిగింది. అమ్మాయి సుధా, ఇందులో నీ తప్పే ఉందమ్మా. ఎవరికి ఏ అన్యాయం చేయిందానివి నువ్వు. ఆ భగవంతుడు నీకు అన్యాయం చేయడు. అవునే సోదమ్మా, ఆయన బాలుగారు ఏమన్నా చిన్నపిల్లాడా చెప్పండి. ఆయన ఎదుర్కొన్న అడ్డంకులతో పోలిస్తే ఇదో లెక్క చెప్పండి. బాలుగారికి ఏం కాదు, నవ్వుతూ నడుచుకుంటూ వచ్చేస్తారు. నన్ను నమ్మండి. సంతోషాలతో పాటు కష్టాలు రావడం కూడా సహజం. కాస్త గుండె నిబ్బరం చేసుకో యశోదా. బాలుకేం కాదు, ఆ దేవుడు ఎప్పుడూ తోడుంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు. నా వల్ల కావడం లేదు పిన్ని. ఆ దొరబాబు వల్ల ఆయనకి ప్రమాదం ఉందని తెలిసినప్పటి నుంచి నా మనసు ప్రశాంతంగా లేదు. అందుకే
ఇప్పుడే ఆ దొరబాబు దగ్గరికి వెళ్ళి వాడి కాళ్ళ మీద పడైనా సరే నా భర్తని విడిచిపెట్టమని వేడుకుంటాను. ఆగే సోదా, ఇంత రాత్రి వేళ ఎక్కడ నువ్వు వెతుకుతావు? అసలే రాక్షసుడు అంటున్నావు. వాడి కాళ్ళ మీద పడితే కనికరిస్తాడని ఎలా అనుకుంటున్నావు? అలాంటి వాళ్ళని బతిమాలకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లోపలేయించాలి. తెల్లారిలోగా బాలు వచ్చాడా సరే, లేకపోతే ఎంత ఖర్చైనా సరే ఆ దొరబాబును మాత్రం ఊరికే వదిలేదు లేదు. అందుకేనమ్మా ఈ రాత్రి గోపిక పట్టు. రేపే వెళ్లి వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మన బాలుబాబు ఎక్కడున్నా తెలుస్తుంది. అయినా సుబ్బి అన్నట్టు బాలుబాబు అంత చేతకానివాడు కాదు. ప్రమాదాల నుంచి బయటపడటం తనకి బాగా తెలుసు. దొరబాబు లాంటి వాళ్ళు ఎంతమందొచ్చినా ఏమీ చేయలేరు. నువ్వేం భయపడకే సోదా. ఇదిగోరా భూమి, మా అమ్మ పొలం చూడు. అమ్మో, ఏమో అనుకున్నాను గాని మా అత్త బానే వెనకేసింది. యాండి, ఆ మూల నుంచి ఈ మూల వరకు అంతా మందేనా? మూటాముల్లే సర్దుకుని వెళ్ళిపోదాం అన్నావుగా నాగమణి. ఇప్పుడేంటి సంబరపడిపోతున్నావు? అప్పుడీ పొలం ఇంతుంటుందని నాకేం తెలుసండి. ఎప్పుడూ 7 ఏళ్ల ముందు చూశాను. మహా అయితే 4 అడుగులు భూమి ఉంటుందనుకున్నాను. ఇంతుంటుందని తెలిస్తే అసలు వదులుకునేదాన్నా? ఎదో పొలం పోతే పోయిందని ఎందుకు అనుకునేదాన్ని? పోనీలే, ఇప్పటికైనా తెలుసుకున్నాం. ఇది ఎంతైనా మా అమ్మ పసుపు కుంకాలకొచ్చిన పొలం. బీడు భూమిని తన కన్నీటితో ఇలా పంటలిచ్చే పొలంలా మార్చింది. నాన్న చనిపోయిన తర్వాత అమ్మ ఈ పొలంతోనే నా కడుపు నింపింది. అందుకే ఈ మట్టి గుర్తొచ్చిన ప్రతిసారి అమ్మ మాటలే నాకు గుర్తొచ్చేవి. పొలం చేజారిపోతుందని భయపడ్డాను నాగమణి. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషానికి కారణం మాస్టర్ గారు అల్లుడు. దేవుళ్ళ వచ్చి నీ పొలాన్ని కాపాడాడు. ఆయన అంటూ లేకుంటే మీ మొహాన్ని నవ్వులు కనపడేవా? ఆయనలాంటి వ్యక్తుల గురించి ఆనాడు కథల్లో వినడమే గాని కళ్ళారా చూస్తావని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన గురించి, అయిన వారి గురించి ఆలోచించకుండా ఏవీ కాని నీ గురించి న్యాయం కోసం పోరాడాడు. అటువంటి మనిషి నీకెదురవడం నీ అదృష్టం అల్లుడు. బలహీనుల వెనుక ఆ దేవుడెప్పుడూ నిలబడతాడని నీకు సాయంగా మాస్టర్ని పంపించి ఆ భగవంతుడు నిరూపించాడు. కలికాలంలో రాక్షసులు విర్రవీగిన ఆ దేవుడు కలికిలా మన మాస్టర్ గారి రూపంలో వచ్చి ఆ దొరబాబు అంతు తేల్చాడు. మంచితనాన్ని, మానవత్వాన్ని కాపాడాడు. ఆయనకేవిచ్చినా రుణం తీర్చుకోలేం మనం. అయితే పొలం రాసిచ్చేస్తావేంట్రా ముసలాడా? బాబాయ్, మాస్టర్ గారి గురించి తర్వాత. అవతల రాహుకాలం వచ్చేస్తుంది. భూమి పూజ మొదలు పెడదామా? తొందరగా కొబ్బరికాయ కొడితే నీ దిష్టి ఊరి దిష్టి పోతుంది. నాగమణి, అదే ఆ దొరబాబు దిష్టి మనందరి దిష్టి అంటున్నా. సర్లే అల్లుడు, పూజ కాని.
ఆ వెధవలు ఈ మట్టి మీద తాగి తందనాలాడి చండాలం చేశారు. ఈ పూజతో శని గిని మొత్తం వదిలిపోతుంది. తీసుకోమా. దా 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 దా. ఏడవకమ్మా. చూడమ్మా చూడు, అక్కడ చూడు. ఆ. ఆ. మామా, కొబ్బరికాయ కొట్టడానికి ఓ రాయి తీసుకురావా? సరే అల్లుడు, తెస్తానుండు. ఏమైందిరా చిట్టి తల్లి? 2 క్షణాలకు నా దగ్గరికి తీసుకెళ్తాను కదా. అల్లుడు, ఏమైంది మామా? ఘోరం జరిగిపోయిందిరా. ఇక్కడ మన మాస్టర్ గారు పడిపోయి ఉన్నాడు రా. మాస్టర్ గారు, మాస్టర్ గారు, మాస్టర్ గారు, ఏంటి మామ ఇలా జరిగింది? అనుకుంటూనే ఉన్నా, మేమేంటి సంతోషంగా ఉండడం ఏంటా అని. క్షణాల్లో మాయమైపోయింది. ఆయన ఏం జరుగుంటుంది? ఆ దొరబాబు పొడి చేసి పొలంలో పడేసుంటాడు. మాస్టర్ గారు, అయినా ఈ పొలం మంచిది కానట్టుంది. ప్రాణం బలికోరేంత వరకు వచ్చింది. మాస్టర్ గారు, ఏడిస్తే పోయిన వాడు తిరిగి వస్తాడా? తీసుకెళ్లి పక్కన పడేయండి, లేదంటే లేనిపోనివన్నీ మన మీదకి వస్తాయి. నాగమణి, నాగమణి, ఓరే అల్లుడు, మాస్టర్ గారు బ్రతిగా ఉన్నారా? చేయి కదులుతుంది చూడరా. హాస్పిటల్కి తీసుకెళ్దాం, పట్టండి. తీసుకో మాస్టర్ గారు, పట్టుకోమా. పట్టుకో. స్వామి, ఏ రోజు నిన్ను నా కోసం కోరుకోలేదు,
కానీ ఈ రోజు నిన్ను అడుగుతున్నాను. నా మంగళసూత్రాన్ని కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను. ఆయనకేదైనా జరిగితే నేను తట్టుకోలేను స్వామి, నేను తట్టుకోలేను. అమ్మా ఏమైందమ్మా? పూజారి గారు, నా భర్త రాత్రి నుంచి కనిపించడం లేదు. ఏమైపోయారో తెలియడం లేదు. ఆ స్వామికి పూజ చేసి నా భర్త క్షేమంగా ఉండాలని, తిరిగి నా దగ్గరికి చేరాలని దీవించండి. మనిషి కష్టాల బాటలో ఉన్నప్పుడు పూజారి దీవెనలు ఫలించవు తల్లి. కేవలం ఆ దేవుని అనుగ్రహం మాత్రమే ఫలిస్తుంది. ఆయన అనుగ్రహానికి వేడుకోవడం మాత్రమే సరిపోదు. ఆ స్వామి గుండెలు కదిలేలా దీక్ష చేపట్టాలి. నా భర్త క్షేమం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే స్వామి. అయితే నీ ఇంటి దీపం ఆరిపోకుండా ఉండాలంటే వెలిగే దీపాలు ఆరిపోయేలోపు 108 ప్రదక్షిణాలు చెయ్యాలి. అప్పుడే ఆ సీతారాములు నిన్ను నీ భర్తని ఒకటి చేస్తారు. సరే పూజారి గారు. యశోద, అమ్మా యశోద, ఏంటమ్మా ఈ పిచ్చి పని? లేదు పిన్ని, నన్ను ఆపొద్దు. ఆ దేవుడు ఇలాగైనా జాలిపడి నా మంగళసూత్రాన్ని కాపాడుతాడేమో. నన్ను ప్రదక్షిణలు చేయనివ్వు. చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? నువ్వు నిన్ను మాత్రమే శిక్షించుకోవడం లేదు, నీ కడుపులోని బిడ్డను కూడా ఆపదలోకి నెడుతున్నావు. అవును సోదమ్మా, నీ గురించి కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ గురించైనా ఆలోచించు. ఇప్పుడు నేను నా భర్త క్షేమం గురించి తప్ప ఇంకేం ఆలోచించను సుబ్బి. ఆయనే లేకపోతే ఈ ప్రాణానికి అర్థమే లేదు. ఆయనకేమైనా జరిగి నా బిడ్డ అన్యాయం కాకముందే ఆ దేవుణ్ణి ఇలాగైనా ప్రాధేయపడి నా బిడ్డ కోసం నా భర్తని తిరిగి తీసుకొస్తాను. తప్పమ్మా, భర్త మీద ప్రేమతో నువ్వు బిడ్డకి ప్రాణం పోస్తున్నావన్న విషయాన్ని మర్చిపోతున్నావు. ఆ బిడ్డ ప్రపంచాన్ని చూడకపోతే తప్పు నీదే అవుతుందమ్మా. తప్పమ్మా, భర్త క్షేమం కోరుకున్నట్టయితే తప్పకుండా ఆ దేవుడు నీ కోరిక తీరుస్తాడు. అందరి కష్టాల్ని నీ కష్టంగా భావించి గొప్ప మనసమ్మా నీది. నీ సంతోషాన్ని కూడా పోగొడితే ఆ దేవుడు రాయి మాత్రమే. నా మాట వినుమా, ఇది సరైన పద్ధతి కాదు. అవునే సోదమ్మా, అమ్మగారి మాట విను. బాలుగారికి ఏం కాదు. మీ మొండితనం వల్ల పుట్టబోయే బిడ్డకు ప్రమాదం. రామ్మ, ఇంటికి వెళ్దాం. నేను రాను. ఇది నేను తీసుకున్న నిర్ణయం. ఏం జరిగినా శిక్ష నేనే అనుభవిస్తాను.
చూడాలనుకుంటే సంతోషంగా అంగీకరిస్తాను. ఆయన ఎవరికి ఏ అపకారం చేయలేదు. ఆయనని బాధ పెట్టకుండా ఉండాలంటే బదులుగా నేను అగ్నిగుండం తొక్కడానికైనా సిద్ధమే. నా పసుపు కుంకుమల కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. కడుపుతో ఉన్నా నా కన్నీటికి నువ్వు కరగవని నాకు తెలుసు. నా కష్టాన్ని గుర్తించలేవని తెలుసు. అందుకే నీ హృదయం కరిగే వరకు 108 ప్రదక్షిణలే కాదు, నువ్వు అనుగ్రహించే ఈ శిక్షని కూడా అనుభవిస్తూనే ఉంటాను. అయ్యో యశోదా, అమ్మ యశోదా, యశోదా, యశోదమ్మా